హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శిల్ప. వెల్కమ్ టు ఖుషి టాక్స్. మన వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక సింపుల్ ముగ్గునైతే ఇక్కడ చూసొద్దామా? ఇక ఈరోజు మన వ్లాగ్ అయితే నార్మల్ డే రొటీన్తో పాటు కసూరి మేతి మేకింగ్. కసూరి మేతిని నేను బయట ఎక్కువ కొననండి. ఇట్లా ఒకేసారి మెంతాకుని 4 to 5 బంచెస్ అట్లా ఒకసారి తెచ్చుకొని ఇట్లా ఆకులు మాత్రం ఒలుచుకుంటాను. ఒలిచి ఒక 1/2 hour ఇట్లా నానబెట్టేస్తాను. పెస్టిసైడ్స్ అవి కొట్టుంటారు కదా. ఒకసారి ఇట్లా కడిగి ఇంకొక బేసన్లో వేసేస్తాను. 1/2 hour తర్వాత మళ్ళీ తీసేస్తాను. ఒక బాండ్లీ తీసుకొని ఇక్కడ నేను రైస్ కుక్కర్ది ప్లేట్ ఉంటుంది కదా, కింద అడుగంటకుండా ఇచ్చుంటారు కదా, దాన్ని అయితే నేను ఇట్లా వాడుతాను. అప్పుడు మట్టి వాటర్ అంతా కిందకి దిగిపోయి ఆకులు మాత్రం ఇట్లా పైనే ఉంటాయి. ఇది ఒక మంచి టిప్పు. మెంతాకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంకా అప్పుడే తెచ్చి ఒలిచేసాను, ఫ్రెష్గా ఉన్నప్పుడే కడిగేద్దామని. ఇంట్లోపలే ఇట్లా ఒక కాటన్ క్లాత్ పరిచి నేను నీడలోనే ఆరపెడతాను ఓవర్ నైట్ ఇంటి లోపలే. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక బయట ఎండలో పెడతాను దీన్ని. ఇదిగోండి, ఆఫ్టర్ 3 days మంచి ఎండ ఉన్నప్పుడు నేను ఇది చేసుకున్నాను. ఒక బాక్స్ నిండా అయింది నాకు. ఇట్లా అవుతుంది. దీన్ని బిర్యానీలోకి, అన్ని నాన్ వెజ్ కర్రీస్లోకి, పప్పులోకి, ఏవైనా మసాలా కర్రీస్ మనకి టేస్ట్ తగ్గినట్టు అనిపిస్తే దీన్ని ఒక స్పూన్ అట్లా వేస్తాను. అప్పుడు టేస్ట్ కొద్దిగా ఎన్హాన్స్ అవుతుంది. కసూరి మేతిలో కార్బ్స్ తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అవి మన హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. డయాబెటీస్ని, కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది. డయట్ చేసేవాళ్ళు కసూరి మేతిని ఒక ప్రోటీన్ సప్లిమెంట్లా కూడా వాళ్ళ ఫుడ్లో వాడుకోవచ్చు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇక్కడ నేను పప్పాయని వాష్ చేస్తున్నాను. ఖుషి మాటలు వినండి. నాకి ఖుషి నాకి అక్క నిందా అక్క నందు
ನಂದು ನಿಂದ ನೀನು ನೀನು ಖುಷಿ ನೀನು ಅಕ್ಕ ನಿಂದ ಖುಷಿ ಅಕ್ಕ ನಂದು ನಂದು ఏమైనా ఫ్రూట్స్ని చూస్తే తనకి ఇష్టమైన ఫుడ్ని చూస్తే ఎవ్రీ మార్నింగ్ తన స్నానమైన తర్వాత తన బట్టల్ని చూసి కూడా ఇదే సేమ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది వావ్ అని. ఇక తనకి ఇంకేం ఇచ్చినా తినడానికి ఏమి ఇచ్చినా వాళ్ళ అక్కకు కూడా అడుగుతుంది అమ్మ అక్క అక్కకి అని. నేను అప్పుడు 2 బౌల్స్ ఇచ్చి అక్కకి ఇచ్చిరాపో అని చెప్పేదాన్ని. సో అది తను అదే అలవాటు చేసుకుంది. నాకు ఒక బౌలు అక్కకు ఒక బౌల్ అన్నట్టు. ఇంకా వాళ్ళ అక్కేమో 2 బౌల్ ఇస్తే 2 బౌలు తనే తినేస్తుంది. ఖుషీకి ఎక్కడ అని అయితే అసలు అడగదు. అక్క నాది అంటుంది, తనదంట అక్క. అలానా మరి నువ్వు అని అడిగితే నేను అక్క అని చెప్తా ఉంది. ఇంకా పప్పాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండి అది మన ఇండైజెషన్ని తగ్గించి మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేస్తుంది. పప్పాయలో విటమిన్ సి ఎక్కువగా ఉండి అది మన స్కిన్ని హెల్తీగా చేస్తుంది. పప్పాయని డైరెక్ట్గానే కాకుండా మనం స్మూతీస్ అండ్ సలాడ్స్లో కూడా వాడుకోవచ్చు. అదిగోండి థమ్స్ అప్ అంట ఫ్రూట్స్కి. ఇంకా ఆడవాళ్ళు అసలు కంప్లీట్ చేయలేని పని అంటే ఇదొక్కటే కదా, పాత్రలు కడగడం. ఇంట్లో నేను అన్ని పనులు ఇష్టంగా ఓపికగా చేస్తాను కానీ నాకు 1% కూడా ఇష్టం లేని పని అంటే ఇదే పని. ఒక్కసారి వాష్ చేసిన పాత్రలు అయితే వెయిట్ చేస్తూ ఉంటాయి నన్ను ఎప్పుడెప్పుడు సర్దుతారో అని. అక్కడితో పని అయిపోతుందా లేదు. ఇవి సర్దే లోపల మళ్ళీ సింక్లో అయితే పాత్రలు యాజ్ యూజువల్ సింక్ నిండిపోయి ఉంటుంది కదా. ఆడవాళ్ళకి ఉన్న టైంలో 50% టైంని వెజల్స్ వాషింగ్కే వెళ్ళిపోతుంది కదా. ఇక మా వారికి చెప్తే ఉన్నది 4 కదా, 4 ప్లేట్స్ 4 గ్లాసెస్ 4 బౌల్స్ అంతే పడాలి కదా, అన్నీ ఎలా పడతాయి అంటారు. అలానే వాళ్ళకి వీడియో చూపించాలంతే. మరి ఒక్క పూటకి 1 టబ్బు పాత్రలు అయితే పడతాయి. మీకు కూడా ఇట్లానేనా? మీకు కూడా వెజల్స్ వాషింగ్కి ఇట్లానే విసుగు పడుతుందా? నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇవేమో సెకండ్ ట్రిప్ వాష్ చేసినవి. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అండ్ పుదీనా చట్నీ. కిడ్స్ ఎక్కువగా ఫుడ్ రిజెక్ట్ చేస్తూ ఉంటారు కదా, అట్లాంటి పిల్లలకి వాళ్ళ ఫుడ్లో పుదీనాను యాడ్ చేసామంటే వాళ్ళకి డైజెషన్ పవర్ ఎక్కువ అయ్యి ఆకలి అనేది ఎక్కువ వేస్తుంది. పుదీనాను తినడం వల్ల హెల్తీ స్కిన్ మనదవుతుంది. వెయిట్ లాస్కి ఇది బెస్ట్ రెమెడీ అనే చెప్పచ్చు. అది మన ఓరల్ ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గిస్తుంది. అది మన ఇమ్యూనిటీని పెంచి క్యాన్సర్ సెల్స్ని తగ్గిస్తుంది. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తూ మరో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే వీడియో ఎక్కువ రీచ్ ఉంటుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.